హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మా ఆఫీస్లో అయితే 13th యానివర్సరీ అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. మా కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యి ఆల్మోస్ట్ ఇప్పటికి 13 years అయితే కంప్లీట్ అయింది. ఈసారి హైలైట్ ఏంటంటే హైదరాబాద్ మా బ్రాంచే కాకుండా మిడిల్ ఈస్ట్ నుంచి కూడా వస్తున్నారు. ఎక్సైటింగ్గా ఉండబోతుంది. స్టే ట్యూన్. ఒకవేళ మన కంపెనీ నుంచి చూసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో లవ్ ఫ్రమ్ క్యూలీస్ అని అయితే పెట్టడం మర్చిపోకండి. ఈవెంట్లో ఏముంటాయంటే మెయిన్ మనకి లైక్ ఫుడ్ అండ్ డ్యాన్సెస్ ఎక్సెట్రా అయితే ఉంటాయి. అండ్ ఎవరైతే ఇప్పటివరకు కంపెనీలో 10 years ఎప్పటి నుంచో కంపెనీలో ఉంటారు కదా పిల్లర్స్, వాళ్ళందరికీ కూడా ఇవాళ అయితే అవార్డ్స్ అయితే ఇస్తారు అండ్ సమ్ కైండ్ ఆఫ్ రివార్డ్ కూడా. సో ఒక కంపెనీ ఇన్ని ఇయర్స్ స్టాండ్ అవ్వాలంటే ఒక సింగిల్ పర్సన్తోనైతే కాదు, కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. అందరి సపోర్ట్ కూడా ఖచ్చితంగా అవసరం ఉంటుంది. సేఫ్ వర్క్ కానీ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో చాలా బాగుంటుంది. సో ఒకసారి లోపలికి వెళ్తే చూద్దాం అరేంజ్మెంట్స్ అన్నీ ఎలా జరిగినాయి ఏంటనేది. సో ఇది మా ఆఫీస్ అయితే మ్యాక్సిమం నేను కొన్ని ఇంటర్నల్గా ఉన్నాయి అయితే నేను చూపించాను. మ్యాక్సిమం పైన ఓకే ఏవైతే చూపించాలో డ్యూ టు సమ్ ఇంటర్నల్ పాలసీస్ నేనైతే అవన్నీ చూపించదలుచుకోలేదు. ఎక్కడి వరకు నేను ఏదైతే పర్ఫార్మెన్సెస్ కానీ ఫుడ్ కానీ ఇంకా ఏవైతే రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఉంటాయో నేను అవైతే కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. నాకు తెలిసి చాలా మూవీస్లో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, లోపలికి వెళ్ళంటే మీకు కొన్ని మూవీస్ ట్రై అవుతాయి. ఎందుకంటే మా ఆఫీస్లో చాలా షూటింగ్స్ కూడా జరిగినాయి. డూ ఫాలో, సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ పాకెట్ ప్రయాణం. సో ఇదైతే ఎంట్రన్స్ మొత్తం అంతా కూడా ప్రెజెంట్ అయితే డిసేబుల్ చేశారు. నార్మల్గా అయితే గేట్స్ ఓపెన్ అండ్ క్లోజ్ అవుతుంటాయి మనిషి ఎంటర్ అయిన దాన్ని బట్టి. మీరు చూసి ఉంటారు చాలా చోట్ల. ఇక్కడైతే కొన్ని సెటప్స్ అయితే పెట్టేశారు. ఎవరైతే ఫొటోస్ తీసుకోవాలనుకుంటున్నారో లైక్ అలాంటి వాళ్ళందరికీ కొన్ని సెటప్స్ అయితే పెట్టారు అక్కడ చూసుకున్నట్టయితే. ఇక్కడ ఈ ఎంట్రన్స్ చూసి మీకు ఐడియా వచ్చి ఉంటుంది నాకు తెలిసి. చాలా మూవీస్లో షూటింగ్ జరిగి ఉంటుంది, బట్ ఏంటంటే కొన్ని ఫ్రేమ్స్ని వాళ్ళు రిమూవ్ చేస్తారు. చూసారా, మంచి మంచి ఫ్రేమ్స్ అయితే సెట్ చేశారు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కొన్ని మూవీస్ షూటింగ్ రజనీకాంత్ వెటయాన్ మూవీ కూడా షూటింగ్ అయితే జరిగింది. నీకు వచ్చిన అవార్డ్స్ కానీ అవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా డిస్ప్లే చేశారు. ఇదొక సెటప్, ఇంకా మొత్తం అంతా చేశారు. చూసారా, ఫొటోస్ దిగుతారు మంచి మంచిగా. ఓకే, ఇంకా మనం మెయిన్ ఈవెంట్కి అయితే వెళ్ళిపోదాం. శుభోదయం. So, respected lady, CXOs, senior managers, entire Keolis team. So, congratulations each and everyone for fabulous 13 years journey. స్టార్టింగ్ అయితే వినాయకుడి సాంగ్తో అయితే స్టార్ట్ చేశారు. ఏ డీసెంట్ పర్ఫార్మెన్స్, చాలా బాగా చేశారు వీళ్ళు. లాస్ట్ ఇయర్ మీకు గుర్తుందా, ఈ అక్క వెల్కమ్ సాంగ్తో వెల్కమ్ చెప్పేసింది. ఈసారి అయితే శివుడి సాంగ్ ఒక మంచి థీమ్ చూజ్ చేసుకుంది. కాసేపు రుద్రతాండవం ఆడేసింది స్టేజ్ మొత్తం కూడా. హానెస్ట్గా చెప్తున్నాను అక్క, పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ అసలు. Thank you very much. First, I'm very pleased to be here with you all for this 13th anniversary of Hyderabad, and it is a great honor to share with you this celebration. Lovely to be back in Hyderabad again. I came for Keo 10, Keo 11, Keo 12, and now here for Keo 13. ఈసారి మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చారని చెప్పాను కదా మా గెస్టులు, వీళ్ళే వారిద్దరు. కొన్ని పర్ఫార్మెన్సెస్ తర్వాత మేనేజర్ ఆఫ్ ది ఇయర్, ఎంప్లాయ్ ఆఫ్ ది ఇయర్, 10 years కంప్లీట్ చేసిన వాళ్ళు అందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరిగింది. ఎప్పుడో 9కి స్టార్ట్ అయిన ఈవెంట్ ఇంకా కంటిన్యూ అవుతుంది. అప్పుడే లంచ్ టైం కూడా అయిపోయిందని చెప్పి మా వాళ్ళు ఇంకా అక్కడితో ఆపేసి ఇంకా లంచ్ సెక్షన్కి అయితే స్టార్ట్ అయిపోయారు. లంచ్ సెక్షన్కి వెళ్ళేసరికి అక్కడ క్యూ కట్టేశారు అప్పుడే. ఓకే, ఫుడ్ సెక్షన్ అయితే బోత్ వెజ్ అండ్ నాన్ వెజెస్కి అయితే సెపరేట్ సెక్షన్ అయితే ఉంది.
ఇంకా డిషెస్ విషయానికి వస్తే స్టార్టింగ్ మనకి రుమాలి రోటీ అయితే ఉంది అండ్ చిల్లీ బాబికాన్ అండ్ దీని తర్వాత మనకి చూసుకున్నట్టయితే పన్నీర్ కర్రీ అండ్ వెజ్ బిర్యానీ, అది కూడా మంచి దమ్ ఫ్లేవర్లో అయితే తీసుకొచ్చారు. దీని తర్వాత మిర్చికా సాలాన్ అయితే ఉంది అండ్ రైతా, రైస్, దీని పక్కనే బెండి ఫ్రై విత్ బూందీ ఉంది. నేను ఇప్పటివరకు అయితే ఇప్పుడు ట్రై చేయలేదు, బట్ ఇవాళ నేను నాన్ వెజ్ కాబట్టి నాన్ వెజ్ సైడ్ తింటాను. దాని పక్కనే దాల్, సాంబార్ అండ్ పాపడ్స్ అయితే ఉన్నాయి. ఇందాక వెజ్ సెక్షన్ చూసాం కదా, ఇది నాన్ వెజ్ సెక్షన్. నాన్ వెజ్ సెక్షన్ వాళ్ళకి కూడా స్టార్టింగ్ రుమాలి రోటీతోనే స్టార్ట్ అయి ఉంది అండ్ కేఎఫ్సి ఫిష్, ఇది అపోలో ఫిష్ అనుకుంటా. దాని పక్కనే చికెన్ కర్రీ అండ్ దమ్ బిర్యానీ, మిర్చికా సాలాన్ అండ్ దాని పక్కన మనకి ఉన్నది రైతా. ఇక్కడైతే మనం కేఎఫ్సి ఫిష్ అండ్ రుమాలి రోటీ, చికెన్ అండ్ కొన్ని సాలడ్స్ అయితే తీసుకున్నాం. నేనేం డైట్లో లేను, నా టర్న్ వచ్చే వరకు బిర్యానీ అయిపోయింది. సో బిర్యానీ కోసం వెయిట్ చేయడం ఎందుకని ఈ లోపు దీంతో కానిచ్చేసాను. నన్ను చూసి మా వాళ్ళిద్దరు కూడా సేమ్ అదే ఫాలో అయిపోయారు. ఇంకా రుమాలి రోటీ అండ్ చికెన్ కర్రీతో కానిచ్చేసారు కాసేపటి వరకు. తిండి తిన్నాక డెజర్ట్ అయిపోతే ఎలా చెప్పండి, మా వాళ్ళు డబుల్ కా మీఠా పెట్టారు, అదే విధంగా ఐస్ క్రీమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు, చాలా బాగున్నాయి. లంచ్ అయిపోయినాక మళ్ళీ బ్యాక్ టు ద ఈవెంట్. ఇంకా ఇందాక పెండింగ్ లో ఉండిపోయినాయి కదా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అన్ని కూడా కంప్లీట్ చేస్తున్నారు. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయిపోయినాక పర్ఫార్మెన్సెస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. యాక్చువల్లీ నేను ఈవెంట్లో పడి అసలు ఈ గేమ్స్ పెట్టారనేది కూడా గమనించలేదు. ఒక కార్నర్లో ఉన్నాయి. ఈ గేమ్ నేమ్ ఏంటో నాకు తెలియదు కానీ సరదాగా ట్రై చేద్దామని అయితే వెళ్ళిపోయాను. గేమ్ నేమ్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. దీంట్లో ఎవరైతే ఎన్ని స్టిక్స్ హోల్డ్ చేస్తారో వాళ్ళే విన్నర్ అనమాట. అది అటు ఇటు తిప్పిస్తూనే ఉంది. నేను చూసిన డైరెక్షన్లో కాకుండా వేరే డైరెక్షన్లో పడడం ఎంతసేపు. నేను 3 స్టిక్స్ పట్టుకున్నాను అంతే, అంతకంటే ఎక్కువైతే పట్టుకోలేకపోయాను. అసలు ఫస్ట్ టైం అయితే నేను ట్రై చేశాను ఇలాంటి ఒక గేమ్ అయితే. దాంతోపాటు ఇంకో గేమ్ కూడా పెట్టారు. ఈ గేమ్ రూల్ ఏంటంటే ఆ రెడ్ లైట్ ఏదైతే తెలుతుందో చూసారా, అది బజర్ రాకుండా మీరైతే ఈ సైడ్ నుంచి ఆ సైడ్ వరకు అయితే తీసుకురావాల్సి ఉంటుంది. చూడడానికి ఈజీగా కనిపిస్తుంది కానీ బజర్ ఉత్తి పుణ్యాన్ని మోగుతూనే ఉంది ప్రతిసారి. ఎంటర్టైన్మెంట్ లో భాగంగా ఈ గేమ్స్ పెట్టడం అనేది చాలా బాగా అనిపించింది, కొత్తగా ఉంది. ఇవన్నీ చూసేలోగా ఆడేలోగా ఇంకా స్నాక్స్ టైం అయితే అయిపోయింది. మా వాళ్ళు స్నాక్స్ అయితే అరేంజ్ చేశారు. ఈసారి స్నాక్స్ లో పకోడీ, పునుకులు అండ్ 2 టైప్స్ ఆఫ్ చట్నీస్, టీ ఇలాంటివి అరేంజ్ చేశారు. బాగుంది. బట్ ఏంటంటే ఆల్రెడీ అంతలా డీజేలో ఎంజాయ్ చేసి వస్తాం కాబట్టి ఇఫ్ పాసిబుల్ నెక్స్ట్ ఇయర్కైనా డ్రింక్స్ లాంటివి ఇంప్లిమెంట్ చేస్తే కొంచెం బెటర్ అని నా ఒక్కడిదే కాదు, చాలా మంది ఎంప్లాయీస్ ఇదే రిక్వెస్ట్. ఒకవేళ మన ఆఫీస్ సైడ్ నుంచి ఎవరైనా చూస్తే మాత్రం ఇదైతే ఒక సజెషన్ కింద కన్సిడర్ చేయండి. స్నాక్స్ తిన్న తర్వాత మా ఎంప్లాయీస్ అందరినీ బయటకు అయితే పిలిచారు. ఎందుగా అనుకున్నాం, మొత్తం అందరినీ ఒక షేప్ లో ఫామ్ చేసి పైనుంచి కెమెరామ్యాన్ అయితే ఒక ఫోటో తీసుకున్నాడు. కే అనే షేప్ లో మేము అందరం అయితే నించున్నాం. చాలా బాగా వచ్చింది. కంపెనీ నేమ్ అయితే కే తో స్టార్ట్ అవుతుంది, క్యూలిస్. సో కే అనే షేప్ ని అయితే ఫామ్ చేశారు, చాలా బాగా వచ్చింది. స్టార్ట్ అయిందండి అసలు సందడి. డీజే, బ్యాండ్ బాజే, ఎంప్లాయీస్ లేదు, సిఇఓ లేరు, ఎండి లేరు, అందరూ వాళ్ళు అసలు మ్యూజిక్లో ఇంకా సింక్ అయిపోయారు అనమాట. ఆ ఊపు అలాంటిది. అందరూ చిందేస్తూనే ఉన్నారు, అసలు చెమటలు పడుతున్నానే కానీ పట్టించుకోవట్లేదు ఎవరు కూడా. ఆ లాస్ట్ ఫ్యూ అవర్స్ మూమెంట్ ఏదైతే ఉందో చూసారా, అసలు పీక్స్. అసలు ఈ మూమెంట్ గురించి మా వాళ్ళు పొద్దు నుంచి కాసుకొని ఉంటారు, ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారు ఈ డీజే అని. అయితే ఫైనల్ టచ్ అయితే మామూలుగా లేదు అసలు.
మొత్తం లైట్లన్నీ ఆపేసి మీ ఫ్లాష్ లైట్లు ఆన్ చేసుకొని డాన్స్ చేసుకోండి అన్నారు. మామూలుగా లేదు అసలు ఫైనల్ టచ్ మాత్రం. కానీ నేను లిటరల్గా చెప్తున్నాను, మామూలు ఎంజాయ్ చేయలేదు, అసలు ఘోరంగా ఎంజాయ్ చేసాం. ఇలాంటి మరిన్ని ఇయర్స్ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను. ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి, అలాగే వీడియోని కూడా లైక్ చేయండి. పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా ఒకసారి ఇస్తే మీ సొమ్మేం పోద్ది.